నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం మధ్యమ నికాయలోని మొదటి సూత్రమైన మూల పర్యాయ సూత్రం గురించి చెప్పుకుందాం. ఈ సూత్రంలో ముఖ్యంగా భగవానుడు ఒక లోకాన్ని గ్రహించడంలో అశిక్షితుడైన సామాన్యుడికి, అంటే ఎటువంటి దమ్మం తెలియని సామాన్యుడికి, అలాగే ఉన్నత శిక్షణ పొందిన భిక్షువుకి, అర్హంతునికి, బుద్ధునికి గల దృష్టి భేదాలు వాటి గురించి దీంట్లో చెప్పడం జరిగింది. అంటే ఒక సామాన్య వ్యక్తి దృష్టి అంటే నమ్మకం అనొచ్చు, లేకపోతే చూసే విధానం అనొచ్చు, ఆలోచనలు అనొచ్చు. సామాన్య వ్యక్తికి, ఒక మార్గఫలాలు పొందిన వ్యక్తికి ఉన్న తేడా దీంట్లో భగవానుడు చెప్తాడు. దీనికి బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ కూడా ఉంది. ఇది జాతక కథల్లో వస్తుంది మనకి. మూల పర్యాయ జాతకం అని. మూల అంటే రూట్ అని చెప్పవచ్చు, అన్నిటికీ రూట్ అని చెప్పవచ్చు, వేరు. సో అన్ని సూత్రాలను కనుక మనం అర్థం చేసుకుంటే మనకి ఈ సూత్రంలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ రోజుల్లో 3 వేదాలు మాత్రమే ఉంటాయి. ఆ 3 వేదాల్లో పారంగతులైన 500 మంది బ్రాహ్మణులు బుద్ధుని శాసనంలో ప్రవచించారు, ధమ్మాన్ని అభ్యసించారు. వారిలో అతిశయం పొడజూపింది. వారు ఇలా అనుకున్నారు: సమ్మా సంబుద్ధుడు ధమ్మాన్ని అభ్యసించాడు, మనము అభ్యసించాము, ఇక ఆయనకు మనకు తేడా ఏముంది, ఎక్కువ తక్కువలు ఏమున్నాయి, మేము పండితులమే అని వాళ్ళ అనుకొని బుద్ధుని సేవకైపోవడం మానేశారు. మేము భగవానుడికి సమానులమే అనుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అంటే కేవలం ధమ్మాన్ని చదవటం, వినడం ద్వారా ఎవరు కూడా బుద్ధిపరంగా కేవలం తెలుసుకుంటారు అంతే. బట్ మార్గఫలాలు పొందడం ప్రాక్టీస్ వల్లే అవుతుంది. అంచేత ఈ బ్రాహ్మణులు ఇంతకుముందు 3 వేదాలు వాళ్ళేంటి పుట్టినప్పటి నుంచి ఈ వేదాలు చదవటం, వీటిలోనే ఉండటం, అవి కొంచెం తెలుసుకోగానే మేము పండితులం అయిపోయామా అనుకుంటూ ఉంటారు. సో తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఈ బుద్ధుడి ధమ్మాన్ని కూడా ఆ విధంగానే అభ్యసించారు. ఇంకా మాకంతా తెలిసి వచ్చింది అనుకుంటూ ఉన్నారు. మేము భగవానుడితోటి సమానము అనుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఒక రోజున వారు భగవానుడి వద్దకు వచ్చారు, ఒక పక్కన కూర్చున్నారు. అప్పుడు భగవానుడు వారికి ఈ మూల పర్యాయ సూత్రం గురించి వివరించాడు. వాళ్ళు విన్నారే కానీ వారికి ఏమీ అర్థం కాలేదు. అంటే సామాన్య వ్యక్తికి, ఇంకా అర్హంతుడికి, వాళ్ళు చూసే దృష్టికి తేడాను ఈ సూత్రంలో వివరించాడు. అయినా కానీ వాళ్ళకి అర్థం కాలేదు. మనకి పూర్తి త్రిపిటికల్లో చూసుకుంటే ఇదే ఒకే ఒక్క సూత్రం కనబడుతుంది. ఏంటంటే సూత్రం చెప్పిన తర్వాత, అంటే భగవానుడు ధమ్మబోధ చెప్పిన తర్వాత వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు అని. సాధారణంగా ఏదైనా సూత్రం పూర్తి అయిన తర్వాత ఆ భిక్షువులు సంతోషంతో అనుమోదన చేస్తారు. సో కానీ ఈ సూత్రం మాత్రం వాళ్ళకి అసంతృప్తే ఉంది, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాలేదు ఈ సూత్రం. అప్పుడు వారు, మనము భగవానుడితో సమానులమే అనుకున్నాము, గర్వంతో గడిపాము, కానీ ఇప్పుడు ఆయన చెప్పింది మనం అర్థం చేసుకోలేకపోయాం, కాబట్టి బుద్ధుని లాంటి పండితుడే లేడు, అహో బుద్ధుల గుణం ఎంత గొప్పది అనుకున్నారు. ఇక ఆ రోజు నుండి కోరలు పీకిన పాములా మారారు. భగవానుడి పట్ల గౌరవంతో, వినయంతో మెలిగారు. ఇంతకుముందు గర్వం ఉండింది, కేవలం విని చదివి నేర్చుకున్న జ్ఞానమే అది. కానీ బుద్ధుడికి సమానమైన వ్యక్తి ఎవరూ లేరు. ఆయన జ్ఞానంతో పోల్చుకుంటే ఎవరికి అది లేదు, ఆ జ్ఞానం రాదనమాట. భగవానుడు కొన్నాళ్ళు అక్కడే ఉండి ఆ తర్వాత ఆ ఉక్కట్ట నుండి వైశాలికి వెళ్ళి, అంటే ఇది జరిగిన ప్రదేశం ఉక్కట్ట అనమాట, అక్కడి నుంచి వైశాలికి వెళ్ళి అక్కడ గౌతమక చైత్యం దగ్గర ఉండి
గౌతమక సూత్రాన్ని ఉపదేశించాడు. అప్పుడు 10,000 లోకాలు కంపించాయి ఆ సూత్రం విన్న తర్వాత. అక్కడ ఆ సూత్రాన్ని విన్న వారంతా కూడా అర్హంతులయ్యారు. ఒక్కట శుభభగవనంలో అంటే శుభగవనంలో భగవానుడు ఉన్నప్పుడు ఒక రోజున భిక్షువులు ధర్మసభలో కూర్చొని, అహో ఏమి ఈ బుద్ధుల ప్రభావం! ఆ 500 మంది బ్రాహ్మణులు బుద్ధ శాసనంలో ప్రవచించి అతిశయం పొడజూపి దురాభిమానులయ్యారు అనుకుంటూ ఉండగా భగవానుడు సభలోకి వచ్చి విషయం తెలుసుకొని ఇలా అంటాడు, భిక్షువులారా, వాళ్ళు కేవలం ఇప్పుడే కాదు, పూర్వం కూడా వారితో ఇలాగే అతిశయం పొడచూపింది. దానితో తలలు లేపారు, ఆ తర్వాత ఎత్తిన తలలు దించారు అని చెప్తాడు. ఇది విన్న తర్వాత అప్పుడు జరిగిన స్టోరీని చెప్పమని భిక్షువులు భగవానుని కోరగా ఈ జాతక స్టోరీ చెప్పడం జరిగింది. పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో బోధిసత్వుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. పెరిగి పెద్దవాడై 3 వేదాలు అభ్యసించాడు. సుప్రసిద్ధ ఆచార్యుడయ్యాడు. 500 మంది యువకులకు విద్య నేర్పుతున్నాడు. ఆ శిష్యులు ఎంతో శ్రద్ధతో గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్నారు. అయితే స్వయం అతిశయానికి లోనై అంటే గర్వానికి లోనై మన గురువుకి ఎంత తెలుసో మనకు అంతే తెలుసు, మనకంటే ఆయనకు విశేషంగా తెలిసిందేమీ లేదు అనుకున్నారు. గురువు గారి దగ్గరికి పోవడం మానేశారు. ఒక రోజున బోధిసత్వుడు ఒక రేగి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ను తక్కువ చేయాలనే ఆలోచనలతోటి ఆ రేగి చెట్టు మొదల్లో గోళ్లతో గీస్తూ, ఈ చెట్టు వల్ల ఉపయోగం లేదు, ఇది సారం లేనిది అంటూ నిలబడ్డాడు. బోధిసత్వుడు వారి మనోభావాల్ని గ్రహించి, శిష్యులారా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను అని చెప్తాడు. ఓ అడగండి, జవాబులు ఇస్తామన్నారు. బోధిసత్వుడు ప్రశ్నలో భాగంగా ఈ గాథను చెప్తాడు. ఆరగించు కాలము అఖిల భూతాలను తుదకు అదియు తినును తనను తాను, అట్టి కాలమును కాల్చి తిను అగ్ని ఏది, ఆ అగ్గినే మింగు అగ్గి ఏది? ఈ ప్రశ్నకు ఒక్క యువకుడు కూడా సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడు బోధిసత్వుడు వాళ్ళతో ఇలా అంటాడు, దీనికి సమాధానం 3 వేదాల్లో దొరకదు, మీకు 7 రోజులు గడువు ఇస్తున్నా, వెళ్ళండి, ఆలోచించి నాకు సమాధానం తీసుకొని రండి అని చెప్పి పంపాడు. వారు బోధిసత్వునికి నమస్కరించి చివరకు వారి ఇంటికి వెళ్ళిపోయారు. 7 రోజులు ఆలోచించారు, అయినా ఏ ఒక్కరికి సమాధానం దొరకలేదు. చివరి 7వ రోజున వారంతా తాము గురువు గారి దగ్గరకు వచ్చారు. అంటే ఈ బోధిసత్వుడి దగ్గరికి వచ్చారు. నమస్కరించి వినయంగా కూర్చున్నారు. అప్పుడు శిష్యులారా, ప్రశ్నకు జవాబు దొరికిందా అని బోధిసత్వుడు అడిగాడు. లేదు, మాకే జవాబు దొరకలేదు అని చెప్తారు. అప్పుడు బోధిసత్వుడు వారిని మందలించి ఇలా చెప్తాడు, మనుషులకు మెడలు ఉంటాయి, ఆ మెడల మీద తలలు ఉంటాయి, ఆ తలల మీద పెరిగిన వెంట్రుకలు ఉంటాయి, ఆ తలల్లో ఎన్నటికీ ప్రజ్ఞ ఉంటుంది. బోధిసత్వుడు వారితో, ఓ యువకులారా, ప్రజ్ఞ లేని మందబుద్ధులు మీరు అని మందలించి ప్రశ్నకు తగిన జవాబు చెప్పగా, అంటే అన్ని భూతాల్ని తినేది కాలం, కాలాన్ని కాల్చి తినేది ఏంటి? తృష్ణ. ఆ తృష్ణను కాల్చేది ప్రజ్ఞ. అంటే తృష్ణ క్షయం జరిగేది ప్రజ్ఞ వల్లనే. ఆ ప్రజ్ఞ అనే అగ్ని. తల అంటే మెడ, తల అంటే వెంట్రుకలు కలది కాదు, ప్రజ్ఞ ఉన్నదే అని వారు విని తెలుసుకుంటారు. అప్పుడు మన గురువు గారు ఎంతో గొప్పవారు అని ప్రశంసించి బోధిసత్వుని క్షమించమని వేడుకున్నారు. ఆనాటి నుండి ఆయన దగ్గరే ఉంటూ సేవలు అందిస్తూ జీవించారు. భగవానుడు ఈ 2 స్టోరీస్ని సరిపోల్చి జాతక సారాంశాన్ని వెలువరించాడు. అప్పటి నుండి అంటే అప్పటి ఈ 500 మంది యువకులే ఇప్పటి భిక్షువులు. ఇక
అప్పటి ఆచార్యుడిని బోధిసత్వుని నేనే అని భగవానుడు చెప్తాడు. అంటే కేవలం గ్రంథాల్లో ఉన్న విషయాలు చదవడం వల్ల, వినడం వల్ల ఏదో మీకు కొద్ది జ్ఞానం రావచ్చు, అది సరిపోదు. మీ లోపల ఉన్న రాగము, ద్వేషము, మోహము, లోభము, ఇవన్నీ చెడు గుణాలు ఉన్నాయి కదా, కుశల ధర్మాలు, అవన్నీ తొలగిపోవాలి. అప్పుడే సరైన జ్ఞానం అన్నది వస్తుంది. తృష్ణ క్షయమే ప్రజ్ఞ అని చెప్తున్నాడు. సో ఈ విధంగా ఈ జాతక స్టోరీ అనేది కంప్లీట్ అవుతుంది. అయితే మనం మూల పర్యాయ సూక్త గురించి చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఈ మూల పర్యాయ సూక్త ఈ విధంగా మొదలవుతుంది. నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు ఒక్కొట్టలో సుభగా వనంలో సాలవృక్ష రాజం మొదట ఉన్నాడు. అంటే ఇందాక జాతక స్టోరీలో కూడా సేమ్ ప్లేస్ మనకి చెప్పడం జరిగింది. అక్కడ భగవానుడు భిక్షువులారా అని పిలిచాడు. బదంత అని వారు భగవానునికి బదులు పలికారు. భగవానుడు, భిక్షువులారా, సర్వధమ్మ మూల పర్యాయాన్ని ఉపదేశిస్తాను, మనస్సుని చక్కబరుచుకొని వినండి చెప్తాను అన్నాడు. అలాగే బంతే అని ఆ భిక్షువులు భగవానుడికి బదులు పలికారు. భగవానుడు ఇట్లా అన్నాడు. ఈ సూత్రాన్ని మామూలు వ్యక్తులు అర్థం చేసుకోవడం కష్టము. ఎవరైతే మార్గఫలాలు పొందారో వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. శ్రోతాపన్నులు కానీ, శ్రోతాపన్న మార్గఫలాన్ని పొందినవారు, సగదాగామి మార్గఫలాన్ని పొందినవారు, అనాగామి మార్గఫలాలు పొందిన వాళ్ళు, అర్హంత ఫల మార్గాన్ని పొందినవారు, వాళ్ళకి చాలా సింపుల్గా అర్థమవుతుంది. మీకు అర్థమయ్యే విధంగా మ్యాక్సిమం ఇక్కడ సులభంగా చెప్తాను. కానీ అర్థం కాకపోతే మళ్ళీ వినండి, అప్పుడే అది అర్థమవుతుంది. సో ఇది అర్థం అయిందంటే ఇంకా మీకు ధర్మంలో ముందుకు వెళ్తున్నారనేది ఆలోచించుకోవచ్చు. అయితే భగవానుడు ఇలా చెప్తాడు, భిక్షువులారా, ఇక్కడ ధమ్మాన్ని గురించి విననివాడు, అర్యులను చూడనివాడు. అర్యులు అంటే శ్రేష్ఠులు, ఉత్తములు అని చెప్తారు. అంటే అర్హంతులని లేకపోతే బుద్ధులని శ్రేష్ఠులు అని చెప్పుకోవచ్చు. ఇంకా అర్యధమ్మంలో నిపుణుడు కానివాడు. అర్యధమ్మం అంటే అర్హంతులు ఏదైతే ధమ్మాన్ని పాటిస్తారో, శీల, సమాధి, ప్రజ్ఞ, దాంట్లో నిపుణుడు కానివాడు, అర్యధమ్మంలో శిక్షితుడు కానివాడు, సత్పురుషులను చూడనివారు, సత్పురుష ధమ్మంలో నిపుణుడు కానివాడు, సత్పురుష ధమ్మంలో శిక్షితుడు కానివాడు, ఇలా అనుకుంటాడు. అసుతవా అంటారు. అసుతవా అంటే ధమ్మం గురించి విననివాడు అని, తెలుసుకోలేనివాడు అని అర్థం అన్నమాట. అంటే శిక్షితులు కానివారు, ఇంకా దాంట్లో నేర్చుకోనివారు అని అర్థం. వారు ఇలా ఆలోచిస్తారు. కొంతమంది జ్ఞానులమని చెప్పుకుంటారు కదా, వాళ్ళ గురించే ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. రకరకాల జ్ఞానులు మనకి వస్తూ ఉంటారు లోకంలో. బౌద్ధ ఉన్న కాలంలోనే జైనిజం ఉంది, లేకపోతే మిగతా బ్రాహ్మణ అంటే వేదాలకు సంబంధించిన వాటిని పాటించే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత డిఫరెంట్ మతాలు వచ్చాయి. వాళ్ళంతా కూడా తమని తాము ఇలా గొప్పగా చెప్పుకుంటారు. సో ఎవరైతే ధర్మంలో శిక్షితులు కారో, సరిగ్గా ధర్మాన్ని గురించి తెలియదో, వారు ఇలా ఆలోచిస్తారు అని చెప్తున్నాడు. ఏంటది? భూమిని భూమిగా గుర్తుపడతాడు. భూమిని భూమిగా గుర్తించి అతడు తనను భూమి అనుకుంటాడు, తనను భూమిలో అనుకుంటాడు, భూమి నుండి అనుకుంటాడు, భూమి నాది అనుకుంటాడు, భూమిలో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి? దానిని తెలియకపోవడం అని చెప్తాను. ఇప్పుడు కొంతమంది గురువులు చెప్తూ ఉంటారు ఏకత్వం అని, లేకపోతే అన్నీ సమానమే అని, లేకపోతే ఆ భూమి నేనే, రాయి నేనే, ఇది నేనే, అది నేనే, అది వేరు కాదు, ఇది వేరు కాదు,
ఇట్లాగ చూసే వాళ్ళని మనం అంటే చెప్పే వాళ్ళని చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఇంకా పూర్తిగా ధర్మంలో శిక్షితులు కానివారు అని భగవానుడు చెప్తున్నాడు. ఇంకా ఇలా అనుకుంటాడు, నీరుని నీరుగా గుర్తుపడతాడు, నీరుని నీరుగా గుర్తించి తనను నీరు అనుకుంటాడు, నీరులో అనుకుంటాడు, నీరు నుండి అనుకుంటాడు, నీరు నాది అనుకుంటాడు, నీటిలో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి? దానిని తెలియకపోవడం వల్లనే అని చెప్తాను. ఇంకా అగ్నిని అగ్నిగా గుర్తుపడతాడు, అగ్నిని అగ్నిగా గుర్తించి తనను అగ్ని అనుకుంటాడు, అగ్నిలో అనుకుంటాడు, అగ్ని నుండి అనుకుంటాడు, అగ్ని నాది అనుకుంటాడు, అగ్నిలో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి? దాని గురించి తెలియకపోవడం వల్లనే అని నేను చెప్తాను. గాలిని గాలిగా గుర్తుపడతాడు, గాలిని గాలిగా గుర్తించి తనను గాలి అనుకుంటాడు, గాలిలో అనుకుంటాడు, గాలి నుండి అనుకుంటాడు, గాలి నాది అనుకుంటాడు, గాలిలో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి? దానిని తెలియకపోవడం వల్లనే అని చెప్తాను. అలాగే ప్రాణులను ప్రాణులుగా గుర్తిస్తాడు, అంటే గుర్తుపడతాడు, ప్రాణులను ప్రాణులుగా గుర్తించి ప్రాణులు అనుకుంటాడు, ప్రాణుల్లో అనుకుంటాడు, ప్రాణుల నుండి అనుకుంటాడు, ప్రాణి నాది అనుకుంటాడు, ప్రాణులలో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి? దాన్ని తెలియకపోవడం వల్లనే అని చెప్తాను. ఇంకా దేవతలను దేవతలుగా గుర్తుపడతాడు, దేవతలను దేవతలుగా గుర్తించి దేవతలు అనుకుంటాడు, దేవతలలో అనుకొని అంటే దేవతల నుండి అనుకుంటాడు, దేవత నాది అనుకుంటాడు, దేవతల్లో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి? దానిని తెలియకపోవడం వల్లనే అని చెప్తాను. ఇంకా ప్రజాపతిని ప్రజాపతి అని గుర్తుపడతాడు, అంటే దేవతల్లో ఒక రాజు పేరు అని చెప్పవచ్చు ప్రజాపతి. ప్రజాపతిని ప్రజాపతిగా గుర్తించి ప్రజాపతిని అనుకుంటాడు, ప్రజాపతిలో అనుకుంటాడు, ప్రజాపతి నుండి అనుకుంటాడు, ప్రజాపతి నావాడు అనుకుంటాడు, ప్రజాపతిలో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి? దానిని తెలియకపోవడం వల్లనే అని చెప్తాను. ఇంకా బ్రహ్మను బ్రహ్మగా గుర్తుపడతాడు, అంటే దేవతల్లో ఉండే బ్రహ్మ, బ్రహ్మను బ్రహ్మగా గుర్తించి బ్రహ్మ అనుకుంటాడు, బ్రహ్మలో అనుకుంటాడు, బ్రహ్మ నుండి అనుకుంటాడు, బ్రహ్మ నావాడు అనుకుంటాడు, బ్రహ్మలో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి? దానిని తెలియకపోవడం వల్లనే అని చెప్తాను. ఇంకా అభాస్వర దేవతలను అభాస్వర దేవతలుగా గుర్తుపడతాడు, వారిని గుర్తించి అభాస్వర దేవతలు అనుకుంటాడు, అభాస్వర దేవతలలో అనుకుంటాడు, అభాస్వర దేవతల నుండి అనుకుంటాడు, అభాస్వర దేవత నావాడు అనుకుంటాడు, అభాస్వర దేవతలలో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి? దానిని తెలియకపోవడం వల్లనే అని చెప్తాను. ఇంకా శుభకీర్ణ దేవతలను శుభకీర్ణ దేవతలుగా గుర్తిస్తాడు, శుభకీర్ణ దేవతలను శుభకీర్ణ దేవతలుగా గుర్తించి శుభకీర్ణ దేవతలను అనుకుంటాడు, శుభకీర్ణ దేవతలలో అనుకుంటాడు, శుభకీర్ణ దేవతల నుండి అనుకుంటాడు, శుభకీర్ణ దేవత నావాడు అనుకుంటాడు, శుభకీర్ణ దేవతల్లో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి? దానికి అంటే దాని గురించి తెలియకపోవడం వల్లనే అని చెప్తాను. ఇంకా వెహప్పల దేవతల గురించి వెహప్పల దేవతలుగా గుర్తుపడతాడు, ఆ దేవతలను గుర్తించి దేవతలు అనుకుంటాడు, ఆ వెహప్పల దేవతలలో అనుకుంటాడు, వెహప్పల దేవతల నుండి అనుకుంటాడు, వెహప్పల దేవతలు నావాడు అనుకుంటాడు, వెహప్పల దేవతల్లో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి? దానిని తెలియకపోవడం వల్లనే అని చెప్తాను. ఇంకా విజేతను విజేతగా గుర్తుపడతాడు, విజేతను విజేతగా గుర్తించి విజేత అనుకుంటాడు, విజేతలు అనుకుంటాడు, విజేత నుండి అనుకుంటాడు, విజేత నావాడు అనుకుంటాడు, విజేతలో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి? దాన్ని తెలియకపోవడం వల్లనే అని చెప్తాను. ఇంకా ఆకాశనంతనాయంగా గుర్తుపడతాడు, అలా గుర్తించి ఆ ఆకాశనంతనాయనం అనుకుంటాడు, దానిలో అంటే దాని నుండి అనుకుంటాడు. ఇంకా ఆ ఆకాశనంతనాయం నాది అనుకుంటాడు, ఆకాశనంతనాయన తను దాంట్లో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి? దాని గురించి తెలియకపోవడం వల్ల. ఇవి
మనకి సమాధుల్లో దక్కే స్టేట్స్ అనమాట. 4వ సమాధి తర్వాత 5, 6, 7, 8 ఇట్లాగా ఇంకొక 5 సమాధులు ఉంటాయి. వాటిల్లో ఆకాశనంతనాయన ఒకటనమాట. ఆ ఆకాశనంతనాయనే అంటే పూర్తిగా ఆకాశాన్నంతా మనసుని విస్తరింప చేయడం అనమాట. దానినే ఇది ప్రజ్ఞగా భావిస్తాడనమాట. దాన్ని పొందడమే అర్హంతుడిగా అనుకుంటాడు. కానీ అది సరైంది కాదు అని భగవానుడు చెప్తున్నాడు. ఇంకా విజ్ఞాన అంతనాయతనంగా గుర్తుపడతాడు. విజ్ఞాన అంతనాయతనంగా గుర్తించి విజ్ఞాన అంతనాయతనం అనుకుంటాడు. విజ్ఞాన అంతనాయతనంలో అనుకుంటాడు. విజ్ఞాన అంతనాయతనం నుండి అనుకుంటాడు. విజ్ఞాన అంతనాయతనం నాది అనుకుంటాడు. విజ్ఞాన అంతనాయతనంలో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి దానిని తెలియకపోవడం వల్లనే అని చెప్తాను. ఈ విజ్ఞాన అంతనాయతనం కూడా మనకి 6వ సమాధి అనుకోవచ్చు. విజ్ఞానాన్ని విస్తరింప చేయడం అనమాట. మనకి విశుద్ధి మార్గం పుస్తకంలో వీటి గురించి వివరంగా ఉంటుంది. నేను ఇక్కడ అంతగా చెప్పట్లేదు, కాకపోతే బేసిక్గా ఇవి ఉంటాయని మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. ఇంకా తరువాతదైన ఆకించనతనంగా గుర్తుపడతాడు. దానిని గుర్తించి దానిలో అనుకుంటాడు. దాని ఆకించనాయతనంలో అనుకొని దాని నుండి అనుకుంటాడు. అది నాది అనుకుంటాడు. దానిలో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి దాని గురించి తెలియకపోవడం వల్లనే. ఇంకా నైవసన్యాయతనంగా గుర్తుపడతాడు. ఈ నైవసన్యాయతనంగా గుర్తించి నైవసన్యాయతనం అనుకుంటాడు. ఈ పేర్లు సరిగ్గా పలకడం రావట్లేదప్ప. నైవసన్యాయతనంలో అనుకుంటాడు. నైవసన్యాయతనం నుండి అనుకుంటాడు. నైవసన్యాయతనం నాది అనుకుంటాడు. ఈ నైవసన్యాయతనంలో అనుకుంటాడు. అందుకు కారణమేమి దానిని తెలియకపోవడం వల్లనే అని చెప్తాను. అంటే ఈ నైవసన్యాయతనం అన్నది కూడా సమాధిలోని ఒక స్థితి అన్నమాట. అక్కడ మీకు సంజ్ఞ అన్నది పనిచేయడం ఆగిపోతుంది. ఇంకా అదే నిబ్బానంగా అనిపిస్తాడు. అది కూడా నేనే అనుకుంటాడు. అది ఒక స్వరూపంగా భావిస్తారనమాట. కొంతమంది బ్లిస్ అనుకుంటారు, కానీ అది అజ్ఞానమే అని భగవానుడు చెప్తున్నాడు. ఎందుకంటే దాని గురించి పూర్తిగా తెలియకపోవడం వల్ల. ఇంకా విన్నదానిగా గుర్తుపడతాడు. విన్నదానిగా గుర్తించి విన్నదానిని అంటే ఉన్నదానిగా అనుకుంటాడు. విన్నదానిలో అనుకుంటాడు. విన్నదాని నుండి అనుకుంటాడు. విన్నదాన్ని నాది అనుకుంటాడు. విన్నదానిలో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి దాన్ని తెలియకపోవడం వల్ల. వినడం అంటే చెవుల ద్వారా శబ్దాలను వినడం అన్నమాట. ఇంకా అలాగే రుచి, వాసన, స్పర్శ వీటిని గుర్తుపడతాడు. వాటిని గుర్తించి అంటే ఈ మూడింటిని కలిపి ముతం అని కూడా అంటారు. ఈ ముతాన్ని గుర్తించి ముతం అనుకుంటాడు. ముతంలో అనుకుంటాడు. ముతం నుండి అనుకుంటాడు. ముతం కావించబడింది నాది అనుకుంటాడు. ముతంలో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి దానిని తెలియకపోవడం వల్లనే అని చెప్తాను. ఇంకా తెలిసిన దానిగా గుర్తుపడతాడు. తెలిసిన దానిగా గుర్తించి తెలిసినది అనుకుంటాడు. తెలిసిన దానిలో అనుకుంటాడు. తెలిసిన దాని నుండి అనుకుంటాడు. తెలిసినది నాది అనుకుంటాడు. తెలిసిన దానిలో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి దాని గురించి తెలుసుకోకపోవడం వల్లనే అని చెప్తాడు. ఇంకా ఏకత్వంగా గుర్తుపడతాడు. ఏకత్వంగా గుర్తించి ఏకత్వం అనుకుంటాడు. ఏకత్వంలో అనుకుంటాడు. ఏకత్వం నుండి అనుకుంటాడు. ఏకత్వం నాది అనుకుంటాడు. ఏకత్వంలో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి దాన్ని తెలియకపోవడం వల్లనే అని చెప్తాను. సో ఈ ఏకత్వం గురించి మనకి కొంతమంది ఏమంటారు గురువులు హిందూయిజంలో మనకి కనపడుతూ ఉంటారు. ఏకత్వం అంతా సమానమే, అహం బ్రహ్మాస్మి అని కూడా అంటాడు కదా. అది కూడా అజ్ఞానమే అని భగవానుడు చెప్తున్నాడు. ఎందుకంటే సరైన జ్ఞానం లేకపోవడం వల్ల. సో నేను ఇక్కడ గురువుల పేర్లు ఏమి చెప్పట్లేదు, కానీ
ఇటువంటి సిద్ధాంతాలు విన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో ఏది సరైన జ్ఞానము, ఏది కాదు, నిజానికి మనం గ్రంథాల్లో విన్నది గుడ్డిగా నమ్ముతున్నామా, లేకపోతే ఎవరైనా చెప్పింది గుడ్డిగా నమ్ముతున్నామా, లేకపోతే అందులో ఎంత నిజం ఉంది, దాన్ని పరీక్షించి చూసుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది. లేకపోతే ఆ జ్ఞానంలోనే కొట్టుకుపోతాం. ఇంకా నానత్వాన్ని నానత్వంగా గుర్తుపడతాడు. అంటే కొంతమంది ఏకత్వాన్ని బోధిస్తూ ఉంటారు, ఇంకొంతమంది నానత్వాన్ని బోధిస్తూ ఉంటారు. ఈ నానత్వాన్ని నానత్వంగా గుర్తుపడతాడు. నానత్వాన్ని నానత్వంగా గుర్తించి నానత్వం అనుకుంటాడు, నానత్వంలో అనుకుంటాడు, నానత్వం నుండి అనుకుంటాడు, నానత్వం నాది అనుకుంటాడు, నానత్వంలో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి? దానిని తెలియకపోవడం వల్లనే అని నేను చెప్తాను. ఇంకా సర్వాన్ని సర్వంగా గుర్తుపడతాడు. సర్వాన్ని సర్వంగా గుర్తించి సర్వం అనుకుంటాడు, సర్వంలో అనుకుంటాడు, సర్వం నుండి అనుకుంటాడు, సర్వం నాది అనుకుంటాడు, సర్వంలో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి? దానిని తెలియకపోవడం వల్లనే అని చెప్తాను. ఇంకా నిబ్బానాన్ని నిబ్బానంగా గుర్తుపడతాడు. నిబ్బానాన్ని నిబ్బానంగా గుర్తించి నిబ్బానం అనుకుంటాడు, నిబ్బానంలో అనుకుంటాడు, నిబ్బానం నుండి అనుకుంటాడు, నిబ్బానం నాది అనుకుంటాడు, నిబ్బానంలో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి? దానిని తెలియకపోవడం వల్లనే అని చెప్తాను. ఇది సామాన్యుడికి, అంటే సామాన్య పుతుజనుడికి ఎలా ఆలోచిస్తాడు, వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు 500 మంది బ్రాహ్మణులు, వాళ్ళు మేము చాలా జ్ఞానాన్ని సంపాదించాము, బుద్ధుడు మేము ఒకటే, ఆయనకి మాకు ఎటువంటి తేడా లేదు అనుకుంటున్నారు. అప్పుడు ఈ సూత్రం గురించి చెప్తాడు. ఎవరు జ్ఞానులు ఎలా ఆలోచిస్తారు, లేకపోతే మామూలు పుతుజనులు ఏ విధంగా ఆలోచిస్తారు అని. ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నీ కూడా సామాన్యులు, ధర్మం గురించి పూర్తిగా తెలియని వాళ్ళు ఇలా ఆలోచిస్తారు అని చెప్తున్నారు. ఇంకా భిక్షువులారా, మనస్సులో ఇంకా సాటి లేని యోగక్షేమాన్ని పొందని శిక్షణలో ఉన్న భిక్షువు భూమిని భూమిగా తెలుసుకుంటాడు. భూమిని భూమిగా తెలుసుకొని తనను భూమి అనుకోవద్దు, భూమిలో అనుకోవద్దు, భూమి నుండి అనుకోవద్దు, భూమి నాది అనుకోవద్దు, భూమిలో ఆనందించవద్దు. అందుకు కారణమేమి? ఇంకా తెలుసుకోవాల్సి ఉండటం వల్లనే అని చెప్తాను. అంటే భూమిని భూమిగా తెలుసుకుంటాడు. అలా తెలుసుకొని అది నేను అనుకోవద్దు, నాది అనుకోవద్దు, భూమిలో ఆనందించవద్దు. ఎందుకంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఉండటం వల్లనే. ఇంకా నీటిని, అగ్నిని, ప్రాణులను, దేవతలను, ప్రజాపతిని, బ్రహ్మను, అభాస్వర దేవతలను, శుభకీర్ణ దేవతలను, వెహప్పల దేవతలను, ఇంకా ఆకాశన అంతరాయాన్ని, ఇంకా విజ్ఞాన అంతరాయాన్ని, ఇంకా ఆకించిన అంతరాయాన్ని, ఇంకా నైవ సన్య ఆయితనాన్ని, చూసిన దాన్ని, విన్నదాన్ని, ముతాన్ని, తెలిసిన దాన్ని, ఏకత్వాన్ని, నానత్వాన్ని, సర్వాన్ని, నిబ్బానాన్ని నిబ్బానంగా తెలుసుకుంటాడు. నిబ్బానాన్ని నిబ్బానంగా తెలుసుకొని నిబ్బానం అనుకోవద్దు, నిబ్బానంలో అనుకోవద్దు, నిబ్బానం నుండి అనుకోవద్దు, నిబ్బానం నాది అనుకోవద్దు, నిబ్బానంలో ఆనందించవద్దు. అందుకు కారణమేమి? ఇంకా తెలుసుకోవలసి ఉండటం వల్లనే. అంటే శిక్షణలో ఉన్న భిక్షువుకి భగవానుడు ఇలా ఆలోచించాలి అని చెప్తున్నాడు. ఇంకా భిక్షువులారా, అర్హంతుడు చిత్తమలినాలు నశించినవాడు, కృతకృత్యుడు అంటే చేయవలసింది చేసినవాడు, భారాన్ని దించుకున్నవాడు, సదార్థాన్ని పొందినవాడు, భవబంధాలు క్షీణించినవాడు ఇలా ఆలోచిస్తాడు. అతని దృష్టి ఇలా ఉంటుంది. ఏంటి? భూమిని భూమిగా అనుకుంటాడు. అంటే భూమిని భూమిగా తెలుసుకుంటాడు. భూమిని భూమిగా తెలుసుకొని తనను భూమి అనుకోడు, భూమిలో అనుకోడు, భూమి నుండి అనుకోడు, భూమి నాది అనుకోడు, భూమిలో ఆనందించడు. అందుకు కారణమేమి? దాని గురించి తెలియడం వల్లనే అంటాను. ఇంకా నీటిని, అగ్నిని, ప్రాణులను, దేవతలను, ప్రజాపతిని, బ్రహ్మను, అభాస్వర దేవతలను ఇంతకుముందు అన్నీ చెప్పుకుంటూ వచ్చాం కదా.
ఆ, ఏంటి ఏకత్వాన్ని, నానత్వాన్ని, సర్వాన్ని, నిబ్బానాన్ని నిబ్బానంగా తెలుసుకుంటాడు. నిబ్బానాన్ని నిబ్బానంగా తెలుసుకున్న తనను నిబ్బానం అనుకోడు, నిబ్బానంలో అనుకోడు, నిబ్బానం నుండి అనుకోడు, నిబ్బానం నాది అనుకోడు, నిబ్బానంలో ఆనందించడు. అందుకు కారణమేమి? దాని గురించి తెలియడం వల్లనే. ఇది అరహంతులు ఆలోచించే విధానం. అంటే భూమిని భూమిగానే అనుకుంటారు, కానీ భూమి నేను, భూమి నాది, నేను భూమి వేరు కాదు, అంతా ఒకటే అన్నది ఇక్కడ రాదు. భూమిని భూమిగానే చూస్తాడు. సో వేటిని పట్టుకొని వేలాడాడు అంటే ఎటువంటి విషయాల పట్ల ఉపాదానాన్ని చెందడు, అంటే క్షీణాస్త్రవ, ఎటువంటి ఆస్త్రవాలు లేని వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ విధంగా ఆలోచిస్తాడు. ఇంకా భిక్షువులారా, అరహంతుడు చిత్తమలినాలు నశించినవాడు, కృతాకృతుడు, చేయవలసింది చేసినవాడు, భారాన్ని దించుకున్నవాడు, సదార్థాన్ని పొందినవాడు, భవబంధాలు క్షీణించినవాడు, సరిగా తెలిసి విముక్తుడైనవాడు భూమిని భూమిగా తెలుసుకుంటాడు. భూమిని భూమిగా తెలిసిన తనను భూమి అనుకోడు, భూమిలో అనుకోడు, భూమి నుండి అనుకోడు, భూమి నాది అనుకోడు, భూమిలో ఆనందించడు. అందుకు కారణమేమి? అతనిలో రాగం నశించడం వలన, రాగం నుండి విడిపడడం వలన, అలాగే మిగతా విషయాల్లో కూడా అతనిలో రాగం నశించడం వలన, అలాగే అతనిలో ఇంకా ఏంటి ద్వేషం నశించడం వలన, ద్వేషం నుండి విడిపడడం వలన, అలాగే మోహం నశించడం వలన, మోహం నుండి విడిపడడం వలన వాటిని ఉన్నది ఉన్నట్లుగా చూస్తాడు. భిక్షువులారా, అరహంతుడు, సమ్మా సంబుద్ధుడు, తథాగతుడు కూడా, అంటే బుద్ధులు ఎలా చూస్తారు అన్నది ఇక్కడ చెప్తున్నారు. వారు కూడా భూమిని భూమిగా తెలుసుకుంటాడు. భూమిని భూమిగా తెలిసి తనను భూమి అనుకోడు, భూమిలో అనుకోడు, భూమి నుండి అనుకోడు, భూమి నాది అనుకోడు, భూమిలో ఆనందించడు. అందుకు కారణమేమి? తథాగతుడు దాని గురించి చివరి వరకు తెలియడం వలన, అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం వల్ల, అలాగే నీటిని, అగ్నిని, గాలిని, ప్రాణులను, దేవతలను, ప్రజాపతి, బ్రహ్మను, అభాస్వర దేవతలను, శుభకీర్ణ దేవతలను, వెహప్పల దేవతలను, ఇంకా రకరకాల గుణం ఉన్నాయి కదా, ఆకాశనంతనాయ, విజ్ఞానంతనాయ, ఆకించనాయతనం, ఇంకా నైవ సన్యాన, ఆసన్యాయతనం, చూసిన దాన్ని, విన్నదాన్ని, మొత్తాన్ని, తెలిసిన దాన్ని, ఏకత్వాన్ని, నానాత్వాన్ని, సర్వాన్ని, నిబ్బానాన్ని నిబ్బానంగా తెలుసుకుంటాడు. నిబ్బానాన్ని నిబ్బానంగా తెలుసుకొని తనను నిబ్బానం అనుకోడు, నిబ్బానంలో అనుకోడు, నిబ్బానం నుండి అనుకోడు, నిబ్బానం నాది అనుకోడు, నిబ్బానంలో ఆనందించడు. అందుకు కారణమేమి? తథాగతుడికి దాని గురించి చివరి వరకు తెలియడం వలన, అంటే బుద్ధుడు తన గురించి లేకుంటే మిగతా బుద్ధుల గురించి సంబోధించేటప్పుడు తథాగతుడు అని చెప్తాడనమాట. సో ఈ విధంగా ఇది తథాగతులు ఆలోచించే విధానం, అంటే ప్రజ్ఞ ఉన్న వ్యక్తులు. ఇంకా అరహంతుడు, సమ్మా సంబుద్ధుడైన తథాగతుడు భూమిని భూమిగా తెలుసుకుంటాడు. భూమిని భూమిగా తెలిసి తనను భూమి అనుకోడు, భూమిలో అనుకోడు, భూమి నుండి అనుకోడు, భూమి నాది అనుకోడు, భూమిలో ఆనందించడు. అందుకు కారణమేమి? ఆనందించడం దుఃఖానికి మూలమని, ప్రాణులకు జన్మ, జర, మరణాలను కలిగిస్తుందని, జర అంటే ముసలితనం అని తెలియడం వలన, అందువల్లనే భిక్షువులారా, తథాగతుడు అన్ని విధాల తృష్ణ నుండి విరక్తుడై విరాగాన్ని, నిరోధాన్ని, త్యాగాన్ని, సాటిలేని సమ్యకు సంబోధిని పొందిన అభిసంబుద్ధుడు అంటాను. ఇంకా అలాగే నీటిని, అగ్నిని, గాలిని, ప్రాణులను, దేవతలను, ప్రజాపతిని, బ్రహ్మను, అభాస్వర దేవతలను, శుభకీర్ణ దేవతలను, వెహప్పల దేవతలను, ఇంకా ఆకాశనంతనాయన, ఇంకా విజ్ఞానంతనాయతనాన్ని, ఆకించిన ఆయతనాన్ని, ఇంకా నైవ సన్యాయతనాన్ని, చూసిన దాన్ని, విన్నదాన్ని, మొత్తాన్ని, తెలిసిన దాన్ని, ఏకత్వాన్ని, నానత్వాన్ని, సర్వాన్ని, నిబ్బానాన్ని నిబ్బానంగా తెలుసుకుంటాడు. అంటే వాటిగా తెలుసుకుంటాడు అంతే. వాటిని నేనుగా భావించడు, వాటిల్లో నేను అనుకోడు, అవి నావి అనుకోడు, అది నాది అనుకోడు, నిబ్బానంలో ఆనందించడు. అందుకు కారణమేమి?
ఆనందించడం దుఃఖానికి మూలమని, ప్రాణులకు జన్మ, ముసలితనం, మరణాలను కలిగిస్తుందని తెలియడం వలన, అందువల్లనే భిక్షువులారా తథాగతుడు అన్ని విధాల తృష్ణ నుండి విరక్తుడై విరాగాన్ని, నిరోధాన్ని, త్యాగాన్ని, సాటిలేని సమ్యక్ సంబోధిని పొందిన అభిసంబుద్ధుడు అంటాను. ఇది తథాగతును ఆలోచించే విధానానికి ఉదాహరణ అన్నమాట. భగవానుడు ఇలా చెప్పిన తర్వాత అక్కడున్న భిక్షువులు భగవానుని మాటలను అభినందించలేదు. అంటే ఈ సూత్రాన్ని గ్రహించడం తమ బుద్ధికి సాధ్యపడనందువలన భిక్షువులు భగవానుడి మాటలను అభినందించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు మార్గఫలాలు పొంది ఉండకపోవచ్చు. అట్లీస్ట్ శ్రోతాపన్న స్థితిని పొందినా కానీ భగవానుడు చెప్పిన విషయాలను అర్థం చేసుకోగలుగుతారు. సామాన్యులకి ఇది వెంటనే సూత్రం అర్థం కాదు. అర్థం చేసుకోవడానికి మళ్ళీ మళ్ళీ వినండి. సో దీంట్లో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, ఒక సామాన్య జనుడు ఇంకా అర్హంతులు ఆలోచించే విధానం ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ చూడొచ్చు. ఎవరి లోపలైతే తృష్ణ బంధనాలు తెగిపోయాయో, ఉపాదానం పూర్తిగా తొలగిపోయిందో, అవిద్య, రాగద్వేష మోహాలు తొలగిపోయాయో వాళ్ళు అర్హంత స్థితిని పొందగలుగుతారు. లేకపోతే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, లేకపోతే గురువు గారి దగ్గరే ఎన్నో సంవత్సరాల పాటు సేవ చేస్తూ ఉన్నా కానీ మీకు ముక్తి లభించదు. మీ సొంత ప్రయత్నంతో మీరు ముక్తిని పొందగలుగుతారు. సో ఈ విషయాన్ని ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మంచిది.